నంద్యాల ఎమ్మెల్యే అయిన భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత మళ్ళీ నంద్యాలకు ప్రజాప్రతినిధిని ఎన్నుకునే తరుణం ఆసన్నమైంది. కాగా త్వరలోనే జరగబోతున్న ఉప ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే నంద్యాలలో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న జనసేన పార్టీ పోటీకి దిగకపోయినా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి కాబట్టి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎవరికి మద్దతు ఇస్తారా అనేది నంద్యాలలో హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరకు సిపిఐ సిపిఎంఏలకు పవన్ మద్దతునిచ్చి ఉమ్మడి అభ్యర్థిగా ఓ నాయకుడిని నిలబెట్టవచ్చనే వార్తలు వినిపించాయి. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ పంతా మారిందని వచ్చిన వార్త సోషల్ మీడియాలో దుమ్ముదుమారం రేపుతోంది. నంద్యాలలో వైసీపీకి మద్దతునివ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఆ వార్తలో అంశాన్ని బట్టి చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీకి ఈసారి ప్రజా మద్దతు ఎక్కువగా ఉందని సర్వేలో వెల్లడైంది. అంతేకాదు భూమా నాగిరెడ్డి గారు పాలనలో ఉన్న లోటుపాట్లను ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో వైసీపీ ఎంతో విజయవంతంగా పనిచేసింది. కాబట్టి ఈసారి వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ప్రజా సమస్యల గురించి ముందుగానే చర్చించిన వైసీపీ నాయకులు వాటిని పరిష్కరిస్తారని పవన్ భావిస్తున్నారట. అందుకే త్వరలో జరగబోతున్న ఉప ఎన్నికలకు పవన్ మద్దతు వైసీపీకే అందబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ మద్దతు వైసీపీకి అందితే నంద్యాలలో వైసీపీ భారీ విజయాన్ని సాధిస్తుందనే చెప్పాలి. For more interesting updates, please subscribe to our channel.